ఆర్టీసీ స్థలాన్ని లూలు షాపింగ్ మాల్ కి కేటాయిస్తూ విడుదల చేసిన జీవోను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. జోనల్ సెక్రటరీ బానూరు కృష్ణమూర్తి. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఏపీఎస్ఆర్టీసీ గవర్నర్పేట 1-2 డిపోలు, మరింత పాత బస్టాండుకు సంబంధించిన 4.15 ఎకరాలు, సుమారు 400 కోట్ల రూపాయల విలువ గల స్థలం లూలు షాపింగ్ మాల్ కి కేటాయించడంపై ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ విజయనగరం జోనల్ సెక్రటరీ అండి. ఈరోజు అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైంది. మరి పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏదైతే ఇటీవలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి విజయవాడ నగర నడిబొడ్డులో ఉండేటటువంటి గవర్నర్పేట 1 and 2 డిపోలకు సంబంధించినటువంటి 2 బస్ డిపోలు, అలాగే పాత బస్టాండ్కి సంబంధించినటువంటి బస్టాండ్ స్థలం సుమారు 4.15 ఎకరాల స్థలాన్ని మరి జీవో నెంబర్ 137 ద్వారా లొల్లు షాపింగ్ మాల్కి మరి జారీ చేయడం జరిగింది. దాన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా మేమైతే వ్యతిరేకిస్తున్నాం. ఈ వ్యతిరేకించడానికి కారణం కూడా ఏమంటే, ప్రస్తుతం గవర్నర్పేట 1 and 2 డిపోలకు సంబంధించి సుమారుగా 200 బస్ సర్వీసులు అక్కడి నుంచి నడుస్తున్నాయి. అలాగనే 1100 మంది ఉద్యోగులు కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ 2 బస్ డిపోలకు సంబంధించి పాత బస్ స్టాండ్కి సంబంధించినటువంటి చాలా కాస్ట్లీ అనేటువంటి స్థలం ఉండేది. అట్లాంటి స్థలాన్ని విపరీతం ఉన్నటువంటి రద్దీ ఉండే ప్రదేశాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం మరి జీవో నెంబర్ 137 ద్వారా లొల్లు షాపింగ్ మాల్కి ఇవ్వడం అనేది మేమైతే వ్యతిరేకించడం జరుగుతుంది సార్. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి తక్షణమే ఇచ్చినటువంటి జీవో 137ని రద్దు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పరిస్థితుల్లో ఆర్టీసీలో ప్రధాన సంఘమైనటువంటి ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు సంఘంగా కనుక మేమే ముందుకి అన్ని సంఘాలను కలుపుకొని తీసుకెళ్ళి దీన్ని భవిష్యత్తులో మా రాష్ట్ర కమిటీ ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం ప్రకారంగా ఈ విజయనగరం జోన్లో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం దయచేసి ఇచ్చినటువంటి 137 జీవోని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేమైతే మీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది సార్. నా పేరు డి లావరాజు, ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్టీసీలో విలువైన ఆస్తులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం లీజు పేరుతో విజయనగరం నడిబొడ్డున విజయవాడ నడిబొడ్డున సుమారు 4.16 ఎకరాల స్థలాన్ని లూలు సంస్థకు లీజుపై ఇస్తూ జీవో నెంబర్ 137ని విడుదల చేయడం జరిగింది. అక్కడ ప్రతి రోజుకు సుమారుగా లక్షలాది మందికి ఆర్టీసీ ద్వారా స్థలాల్లో సేవలు అందించడం జరుగుతుంది. అయితే ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి, అదేవిధంగా ఆర్టీసీ స్వాస్థ్యాలను కోల్పోతున్నాం కాబట్టి వాటిని కాపాడుకునే విధంగా ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియన్గా సరైన నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోని రద్దు చేయాలని ఈ సమావేశం ద్వారా కోరుకుంటూ, లేని పక్షంలో మా రాష్ట్ర కమిటీ ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలను, కూటమి నాయకులను, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు మద్దతు కూడగట్టుకొని వాళ్ళ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసైనా సరే వాటిని అడ్డుకుంటామని ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియన్గా విజ్ఞప్తి చేస్తున్నాం.